రైట్ ఉండదు ఫోల్డ్ లేకుండా అన్న ఉండదు రమ్మన్నారు అందరు ఇంకేంది ఉండను సార్ ఒక్క నిమిషం సార్ కొంచెం వెనుక జరారా కొద్దిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సంజయ్ అన్న గారి నాయకత్వం జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ జై సంజయ్ అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై సంజయ్ అన్న కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సంజయ్ అన్న నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ సంజయ్ అన్న జిందాబాద్ 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 సంజయ్ అన్న జిందాబాద్ జై సంజయ్ అన్న గ్లాస్ అయితేనో అందరూ జై సంజయ్ అన్న జై సంజయ్ అన్న జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ అన్న గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై సంజయ్ అన్న జై సంజయ్ అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం సంజయ్ అన్న జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ అన్న గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై సంజయ్ అన్న జై జై సంజయ్ అన్న జై సంజయ్ అన్న జై జై సంజయ్ అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అన్న ఒకళ్ళు ఇట్రండి అందరూ అటు సైడ్ జై సంజయ్ అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం అఖిల భారత కాంగ్రెస్ నాయకులు 2 పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తీసుకోకుండా పార్టీ ప్రతిష్ట కొరకు పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారు రాహుల్ జోడా యాత్ర సందర్భంగా ప్రజలతో మమేకమై వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వం ఏ పథకాలైనా ప్రజలకు అందుతలేవు కాబట్టి బీసీ కులగణన చేసి తమాషా ప్రకారంగా నిధులు కేటాయిస్తే అప్పుడు అభివృద్ధి అనేది జరుగుతుంది, అందరూ అభివృద్ధి పథంలో పోతారు. ఇది చేయాలని చెప్పి ప్రజల డిమాండ్ మేరకు అప్పుడు వారు హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంకి వస్తే తప్పకుండా భారతదేశం అంతటా కూడా కులగణన చేస్తా అని చెప్పి బాటిచ్చారు. మరి దురదృష్టవశాత్తు అక్కడ అధికారం రాకుండా తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ అధికారంకి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ కులగణన చేయించి
ఈరోజు నిన్న అసెంబ్లీలో 42% రిజర్వేషన్ కొరకు బిల్లు పెట్టి పాస్ చేసిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన జగిత్యాల నియోజకవర్గంలో సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని కార్యక్రమంలో పాల్గొంటున్న అది ప్రతిరోజు 16 గంటలు పనిచేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతారో మనం చూస్తున్నాం. మరి వారు చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం చేసే పథకాలను తెలియజేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ₹1 చేస్తే ₹1000 ప్రచారం చేసుకుంటారు, కానీ ఇప్పుడు మనం 1000 చేస్తే రూపాయి ప్రచారం కూడా జరుగుతలేదు. కాబట్టి దయచేసి ప్రజలు, కార్యకర్తలు ప్రజలలో తిరిగి ప్రభుత్వ పథకాలను తెలియజేయాలి. మరి మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా మరి వారు ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయం పెట్టుకొని నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తేనే నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంగా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ మరి రోజు నిరంతరం ఆయన కూడా ప్రజల కొరకు సేవ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపించాలి. అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకునే దిశగా ప్రతి కార్యకర్త ముందుండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు చేసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మనకు బీసీ బిల్లు మరి అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లు రిజర్వేషన్ మనకి ఇవ్వడంతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అలాగే బీసీ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మరి బీసీలందరూ ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకోవాల్సిన విషయం ఇది. మరి ఒక బీసీ రిజర్వేషనే కాకుండా మరి గతం నుంచి వచ్చిన 15 నెలల నుంచి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్ అని చెప్పేసి అది ఒక ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా సరే వాళ్ళు ఒక ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి 5 లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు చేర్చడంలో మరి రేవంత్ అన్న ముందున్నారు కాబట్టి ఇది కూడా ఒక హర్షం వ్యక్తం చేయాల్సిన విషయమే. అట్లాగే 50 లక్షల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల కరెంటు వరకు ఫ్రీగా విద్యుత్ తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే 43 లక్షల కుటుంబాలు 500లకు సిలిండర్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క చరిత్రాత్మక నిర్ణయాలన్నీ మరి ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే భారత్ యువ వికాస్ అని చెప్పేసి నిన్ననే మన యువత కోసం ఒక ప్రోగ్రాం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి దాంట్లో చూసుకుంటే 50,000 నుంచి 4 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి అట్లాగే ప్రతి ఒక్క నియోజకవర్గానికి 4 నుంచి 5,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మరి యువత ఈ రోజుల్లో నిరుద్యోగులని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి మరి వచ్చిన ఈ 15 నెలల్లోనే 57,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ ఉద్యోగాలు. మరి దాంతో 8.8 ఉన్న నిరుద్యోగులు ఎంతమంది అయితే ఉన్నారో మరి దాంట్లో నుంచి వెళ్ళి 6.6కి చేరడం జరిగింది. మరి 15 నెలల్లోనే 2% తగ్గింది కాబట్టి మరి ఇంకొక 3.5 సంవత్సరాలలో ఇంకెంత పర్సెంటేజ్ తగ్గొచ్చు. సో ప్రతి ఒక్క యువత మీరందరూ ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, మరి ముఖ్యమంత్రి గారి గురించి. ఈరోజు యువత ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారు. 18 గంటలు పనిచేస్తూ ఫామ్ హౌస్లో పడుకొని కాదు, నిరంతరం ప్రజల్లో ఉండి 18 గంటలు పనిచేస్తున్న మా యువ నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈరోజు ముందున్న ఈ భవిష్యత్తు తరాల కోసం మరి యువత కోసం పనిచేస్తున్నాడు. ఈరోజు నాకేముంది, నేను ముఖ్యమంత్రి అయినా ఇంకా 3.5 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటాను అని చెప్పేసి అనుకోకుండా ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తూ, అందులో మహిళల కోసం ఎక్కువ ఆలోచిస్తూ, మహిళలకు మహిళా శక్తి యూనిట్లు అని చెప్పేసి పెట్టించి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలన్న ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చారు. కాబట్టి ఉచిత పెట్రోల్ బంకులు కానీ బస్సులు కానీ మంచి ప్రాజెక్టులను వాళ్ళ ముందుకు తీసుకొచ్చి మహిళా పక్షపాతిగా ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మా మహిళల పక్షాన అట్లాగే బీసీల పక్షాన ప్రతి ఒక్క తెలంగాణ బీసీ పక్షాన ఇవాళ ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఈరోజు నిత్యావసర సరుకులు చూసుకుంటే 1.3 ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఎవరో చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాలు ఇవన్నీ. ఎందుకంటే ఒక చారిత్రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి అధికారికంగా ప్రకటించిన విషయం ఇది. 1.3 ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఒక మంచి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కటి మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. మరి అట్లాగే గతంలో గల్ఫ్లో ఎవరు చనిపోయినా వాళ్ళకు ₹1 కూడా ఎవరు అందచేయలేరు. మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గల్ఫ్లో చనిపోయిన వాళ్ళ కోసం కూడా 5 లక్షల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
మరి 5 లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు వాళ్ళ బిడ్డనో వాళ్ళ భర్తనో ఎవరో ఇంట్లో ఒకరు చనిపోయిన తర్వాత కనీసం రేవంత్ అన్న మరి ఇవ్వడంతో మా ఇంట్లో ఒక కొడుకులాగా ఒక అన్నలాగా ఉండిపోయాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంగా చెప్పడం జరుగుతుంది. 2000 పెన్షన్లు ఇచ్చిన వాళ్ళే మరి ఇంటికి కొడుకు అయితే మరి 5 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏమవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడగడం జరుగుతుంది. మరి అట్లాగే ఈరోజు యువత కానీ బీసీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకోవాలి. ఈ బిల్లు క్యాబినెట్లో మాత్రమే ఆమోదమైంది. మరి కేంద్రంలో కూడా మనకి ఇది ఆమోదం కావాలంటే ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీనికోసం పోరాటం చేయాలి. రేవంత్ రెడ్డి గారి పక్కన వారి వెనుక మేమందరం ప్రతి ఒక్క బీసీ బిడ్డలం ఉండి దీనికోసం మేము పోరాటం చేస్తామని చెప్పేసి వీలైతే మీరు మాకు ఈ యొక్క రిజర్వేషన్ కల్పించండి. ఈరోజు 42% రిజర్వేషన్ అంటే గతంలో ఉన్న ప్రభుత్వం 1% రిజర్వేషన్ కూడా మాకు ఎవరు చేయలేరు. మరి చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు వెనకాలేస్తున్నారు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ప్రతి ఒక్క బీసీ బిడ్డలు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈ రిజర్వేషన్ ప్రకారం. ఎందుకంటే మాకు స్థానిక సంస్థలోనే కాదు మాకు అసెంబ్లీ ఫంక్షన్లో కూడా మాకు ఈ రిజర్వేషన్ కలిగిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఈరోజు ఇదొక ప్రోగ్రాము మా సంజయ్ అన్న ఆధ్వర్యంలో ఇంత గొప్పగా చేసుకోవడం మరి దీనికి విచ్చేసిన గిరినా భూషణం గారు కానీ హనుమంతులు గారికి కానీ మాజీ చైర్మన్ అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులకి కోఆప్షన్ మెంబర్స్కి సర్పంచ్లకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి మాకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అట్లాగే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకుంటే బీసీ మంత్రులే ఎక్కువ ఉంటారు. మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారికి ఓసీ అనే ఫీలింగ్ లేకుండా నేను ఓసీని కదా అనే ఫీలింగ్ లేకుండా బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ నా వాళ్ళే అని చెప్పేసి అన్ని సబ్బండ వర్గాలు నాదే అని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక బీసీ నియోజకవర్గం మొత్తం సంబంధించి ఈ రాష్ట్రం నుంచి ఉన్న బీసీలందరి తరఫు నుంచి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మా ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ గారికి బీసీ మంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అట్లాగే మా బీసీ మంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత బీసీ మంత్రి అన్నారు. అదే బీసీ మంత్రి అనే అన్నానే అనుకుంటున్నా అల్లేరా. అంకుల్ మనండి మీరు అడ్డం